దాని మీద మీరు వెబ్సైట్ తీసుకోండి. ఖచ్చితంగా జనసేనలో మెజారిటీ సభ్యులందరూ కూడా జనసేన అధినేత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సో దానికోసమే కదా తరతరాల నుంచి ఉన్నటువంటి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఎవరితో కలవకూడదు అనుకున్నారో వారితోనే కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారంటే వారి నాయకుడిని ముఖ్యమంత్రిగా కనీసం 2.5 సంవత్సరాలను చూడాలనేటువంటి ఆశతోనే కదా సార్. అదే కదా నేను గిఫ్ట్ అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి తప్పితే ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈయన పొత్తు పెట్టుకున్నటువంటి ఆ పార్టీ తోటి, పొత్తు పెట్టుకున్నటువంటి సామాజిక వర్గంతో ఎస్టాబ్లిష్డ్ రైవల్టీ ఉంది. మనం దాన్ని చెరిపేలేము, మనం దాన్ని బాగు చేయలేము. అటువంటి పొత్తును కూడా యాక్సెప్ట్ చేశారు అని చెప్పారంటే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి గౌరవం చాలా గొప్పది. కాకపోతే అది అర్ధరహితంగా ఉంది, ఎడిపోతుంది, పొత్తిడిపోతుంది. ఎవరు అడగరేంటి? జనసేన కార్యకర్తల్ని చాలా మండలాల్లో నాకు 30, 40, 50 విలేజెస్ వరకు నాకు పరిచయాలు ఉన్నాయి. జనసైనికులు ఉన్నారు. వాళ్ళు కదిలితే మా పవన్ అన్న సీఎం అని చెప్పని అంటారు. అటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మానసిక పరిస్థితి చెప్పండి. వాళ్ళకి సమాధానం లేదు. అసలు ఏం జరగబోతుంది? వద్దు, అసలు ఎలక్షన్ ముందే ఈ విధంగా ఉంటే ఎలక్షన్ గెలిచిన తర్వాత ఏమవుతుంది? అసలు గెలవకపోతే మాకేమవుతుంది అంటున్నా. పవన్ కళ్యాణ్ నష్టం గెలవకపోతే. ఆయన చెప్పిన స్టేట్మెంట్ మరి ఆయనకు గుర్తుందో లేదో తెలియదు, కానీ మాకైతే బాగా గుర్తుంది. నన్ను గెలిపిస్తే అసెంబ్లీ లోపల పోరాడతాను, గెలిపించకపోతే అసెంబ్లీ బయట పోరాడతాను అన్నది. వాటి గ్రేట్ స్టేట్మెంట్ అండి అది. ఇంత డిటర్మినేషన్ ఉన్నటువంటి వ్యక్తి అన్నిటికీ కాంప్రమైజ్ ఏంటి? ఇది అర్థం కావట్లేదు. అవగాహన ఉంది అని అనుకుంటున్నాను నేను. నాకే ఇది $1 మిలియన్ క్వశ్చన్ ఉంటే అతి సామాన్యమైనటువంటి కార్యకర్తలకి అసలు పూర్తి స్థాయి ఏం జరుగుతుంది అనేది తెలియాలి. దీని మీద త్వరలోనే ఒక క్లారిటీ తీసుకొని కార్యాచరణ రూపొందిస్తాం. కాపు సంఘాలని లైట్ తీసుకునేటువంటి వాళ్ళకి మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను, దయచేసి మాతో పెట్టుకోవద్దు. ఇంతకు మించి ఏం చెప్పను. దయచేసి కాపు సంఘాల జోలి వచ్చి కాపు సంఘాలకి ఏదో మరకంటిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే బూమ్రాంగ్ అవుద్ది, కోలుకోలేని దెబ్బతింటారు. సత్యం గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చిన అక్షయ్ సత్యం గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు అక్కడ ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సత్యం గారు, మొత్తానికి మా సీట్లు మాకు కావాలి జనాభా దామాషా ప్రకారం అని ఎక్కడైనా కాపు సామాజిక వర్గం సంబంధించిన నేతలు మీటింగులు పెడితే వాళ్ళని కోవట్లుగా చిత్రీకరిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకు అట్లా? అంటే అడిగే స్వేచ్ఛ వారికి లేదా? కాపుల్లో కోవట్లు, కాపుల దారేటు అనే వ్యాఖ్యానాలు కొన్ని పత్రికల్లో చూస్తుంటే దేవుళ్లలో ఒక్కడైన మా దళితుడే లేకపోయినా దాసనారాయణరావు గారు రౌడీ దర్బార్ సినిమా గుర్తుకొస్తుంది సార్. ఎందుకంటున్నానంటే దళితుల్లో మా దేవుడు ఉంటే మా దళితులు కాదని చెప్పుకోవచ్చు అన్నట్టుగా మీడియాలో మా సామాజిక అనగారిన వర్గాలకు దళిత మీడియా కానీ ఒక బీసీ మీడియా కానీ ఒక కాపు మీడియా ఉండుంటే ఈ రోజు నీ కర్మ వచ్చి ఉండేది కాదు. ఏ వర్గాలైతే అణిచివేస్తున్నాయో మనల్ని వాళ్ళే మన కోవతి కింద ముద్రేస్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం అని ఏమీ లేదు సార్. మనకి ఇచ్చిన ఏదో ఒక కాపు సంఘాలు మీటింగ్ ఇచ్చుకోవడం తప్పు వీళ్ళ దృష్టిలోనే పెట్టుకుని ఆ మీటింగ్ తెలుగుదేశానికి ఏమైనా అనుకూలంగా ఉందనుకుంటే వైసీపీ వాళ్ళు కాపులు కోవట్లు అంటారు, లేదా వైసీపీకి అనుకూలంగా ఏదన్నా ఉందని అనుకుంటే టీడీపీ వాళ్ళు కోవట్లు అంటారు. ఇదే కొనుక్కుంటారా బాబు? వాడితోటి కోవద్దు అనిపించుకోవద్దు, వీడితోటి కోవద్దు అనిపించుకోవద్దు, తెరిసాక ఉందామంటే మనలోనే కోవట్లని దెబ్బలాటేస్తున్నాం. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ఇది కోవత్తి అని ఎవరని చూస్తాం. పొత్తికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టడం కోవత్తి అనుకుంటాం. మరి పొత్తికి వ్యతిరేకంగా మాట్లాడిన లోకేష్ బాబు ఎవరికి కోవచ్చు? జగన్మోహన్ రెడ్డి కోవచ్చుగా? పొత్తికి వ్యతిరేకంగా దేవినేని ఉమ్మ మా చంద్రబాబు నాయుడు గారి సీఎం అన్న దేవినేని ఉమ్మ ఎవరికి కోవచ్చు? చంద్రబాబు నాయుడు కోవచ్చా? మా జనసేన సీట్లు మా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్న కోతుల్ని ఎవరికి కోవచ్చు? ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు కోవచ్చా? వీళ్ళందరినీ కూడా మౌనంగా వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కోవచ్చు? ఖండించకుండా. మరి వాళ్ళ కోవట్లు కానప్పుడు కాపులు కోవట్లు ఎలాగవుతారు? ఇప్పుడు వాళ్ళు కూడా కోవట్లుగా పొత్తుకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారుగా. మరి పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పచ్చ మీడియా ఎవరికి కోవచ్చు? రెండో విషయం సార్, అది తాడేపల్లి పెద్దల కోవట్టే అనుకోవాలి. అంటే ఇప్పుడు లోకేష్ బాబు ఎక్కడ తాడేపల్లి పెద్ద కోవచ్చేనా? అందుకేనైనా 2019లో తెలుగుదేశం ఓడిపోవడానికి లోకేష్ బాబు గారిని ఒక ప్రముఖ మీడియా అధిపతి ఆర్కేని వీళ్ళిద్దరు వల్ల తెలుగుదేశం ఓడిపోయిందని అంటారు. ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళిద్దరు ఆధిపత్యం వల్ల పొత్తుని చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఖండించాలి, చంద్రబాబు గారు ఖండించాలంటారు. ఇవి తెలుసుకొని ఖచ్చితంగా ఖండించాలి సార్. ఖండించకపోతే వాళ్ళకి ఆర్కే గారే చెప్పాలి ఎవరు కోవచ్చు వీళ్ళందరూనని.
అప్పుడు కాపులు గుర్తుకొస్తావు, కాపులు నిలబెడతాం ఎవరు కోట్లు అన్నది ఉంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే లోకేష్ ఎవరు కోవచ్చు అని. రెండో పాయింట్, సామాజిక పద్ధతిలో కోరుకోవడం తప్పు లేదు. లేకపోతే 4% ఉన్న కమల 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 4% ఉన్న రెడ్లు 80 మంది ఎమ్మెల్యేలు 40 మంది. అంటే సత్య గారు ఇక్కడ వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, మిగతా వారికి లేవనేది వారి యొక్క భావన, వారి యొక్క అభిప్రాయం. నాయకత్వ లక్షణాలతో మనిషి పుట్టాడు సార్, అధికారం వస్తే నాయకత్వం చేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? సీఎం అయిన తర్వాత వచ్చింది. అంతకుముందే నాకు బాబు గారి సీఎం కింద పుట్టించాడు ఇతన్ని. రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చింది నాయకత్వ లక్షణం? అధికారం వస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే నాయకత్వ. డబ్బు 4 రూపాయలు ఎవడైనా వెనకాలంటే ఆ కూడా 4 తిరుగుతారు. సార్ ఒక్క నిమిషం, వీళ్ళ డిమాండ్ లో జనాభా ప్రాతిపదికగా సీట్లు కోరడం తప్పు కాదు, అయితే కాపుల్నే గెలిపించండి అనే మాటలు అనలేదు అంటే మాత్రం తప్పు. జనసేన వెనకాల ఎవరు పోటీ చేస్తే వాళ్ళు గెలిపించండి. అలాగే జనసేనకి సమ ప్రాతిపదిక సీట్లు లేకపోతే తెలుగుదేశం డిమాండ్ చేయడంలో తప్పు లేదు సార్. రైట్, ధన్యవాదాలు సత్యం గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చినందుకు. మనతోటి అమ్మా శ్రీనివాస్ నాయుడు గారు జాయిన్ అయ్యారు, కాపు నాయకులు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ శుభోదయం సార్ బ్రహ్మనాయుడు గారు, అలాగే ప్రైమ్ 9 యజమాన్యానికి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా గాని రాజ్యాధికారంగా గాని లేదంటే ఆర్థికంగా గాని బలపడని ఏకైక కులం ఒకటి ఉంది అంటే ఇది కాపు జాతి. ఈ రోజున ఒక బలమైన నాయకుడు వచ్చాడు, ఆ బలమైన నాయకుడికి జాతి మొత్తం కూడా. సార్ గుడ్ మార్నింగ్. కంటిన్యూ చేయండి. మొత్తానికి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తాడేపల్లి వర్గాలు నడిపిస్తా ఉన్నాయి ఆ మీటింగ్ ని అని చెప్పేసి వచ్చినటువంటి వార్తల మీద మీ అభిప్రాయం ఏంది శ్రీనివాస్ గారు? గుంటూరులో చేసినటువంటి ఒక వేదిక పెట్టి కాపులకి మా ఓట్లు మా సీట్లు అని చెప్పేసి ఒక నినాదం తీసుకున్న తర్వాత రకరకాలుగా పాలక వర్గాలకు చెందిన మీడియా రకరకాలుగా చిత్రీకరించింది. ఒకరు వారికి కోవట్టని, ఒకరు వీరికి కోవట్టని. ఇంతకీ ఎవరెవరికి కోవట్లు? బ్రహ్మనాయుడు గారికి ధన్యవాదాలు. హలో శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి. ఈ రోజున మనం చూస్తున్నామండి, అత్యధిక జనాభా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది శ్రీనివాస్ గారి దగ్గర నుంచి. హలో చందు గారు. టోటల్గా అంటే ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే సార్, ప్రసాదరావు గారు చెప్పాలి. ప్రసాదరావు గారు చెప్పినట్టుగా నాకు అన్కండిషనల్గా 2014 ఆయన సీఎం చేశాడు. అమరావతి రైతుల కోసం ఆ జాతి అంతరించిపోతుంటే కాపాడాడు. తర్వాత అన్కండిషనల్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చి ఆక్సిజన్ అందించి ఆయన బతికిచ్చాడు, ఆయన పార్టీని బతికిచ్చాడు. అటువంటి సిచ్యువేషన్లో లోకేష్ అనే మాట నేనే మా నాన్నగారే సీఎం అంటూనే చాలా తప్పు. అది రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా సార్ చెప్పినట్టు ప్రసాదరావు గారు చెప్పిన మాటలు నాకేమర్థం అవుతుందంటే, చాలామంది యూత్ ఆయన సీఎంగా చూద్దాం అనుకున్నారు కానీ వేరే వాళ్ళ పల్లకిలు మొయ్యారు, తరతరాలుగా బానిసలు కాదండి. మాకు పవన్ కళ్యాణే బలము, ఆయనే బలహీనత అన్నట్టుగా ఉంది. అదే కనపడుతుంది. వాస్తవమే ప్రసాద్ గారు చెప్పిన మాటలో ఆవేదన ఉంది. ఆయనే బలం, ఆయనే బలహీనత. ఆయన సపోర్ట్ చేయమంటున్నారు కాబట్టి టీడీపీ సపోర్ట్ చేస్తున్నాం, ఆయన వదులుకోలేరు. అది ఆ సిచ్యువేషన్ అట్లా కాపాడుకోవాల్సిన బాధ్యత. అది తరతరాల నుంచి చిరంజీవి గారి నుంచి కూడా ఆ విధంగా ఓన్ చేసుకున్నారు కాపు జాతి. ఆ తర్వాత రంగా గారి తర్వాత చిరంజీవి గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు. దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్. ఇంకా వాళ్ళు తప్పితే లేరు. కాబట్టి వాళ్ళు ఆ సీటు కోసం ఎక్కుతారనే ఆ కళల్లో ఉన్నారు. ఈ సమయంలో దీన్ని కోవట్లు ముద్రేసి ఆయన నుంచి దూరం చేస్తే ఎంతవరకు సమంజసం? ఇది లాస్ అయ్యింది. ఇందాక చాలా పెద్ద మాట అన్నాడు ఆయన. ఒకటి పవన్ కళ్యాణ్ మళ్ళా చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాల్సింది అంటే, పవన్ కళ్యాణ్ గారే మా బలం, ఆయనే మా బలహీనత. ఆయన కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు. ఆయన కోసం అనేక మాటలు పడుతున్నారు. ఆయన కోవట్లన్నా బయటకు వెళ్ళమన్నా ఆయన వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన ఎన్ని స్థానాలు ఇచ్చినా, 50 స్థానాలు ఇచ్చినా, 40 స్థానాలు ఇచ్చినా స్థానాలు మాత్రం పక్కా గెలిపించుకుంటారు ఈసారి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. కానీ అది టీడీపీకి వెళ్ళాలా లేదనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఈ విషయం. ఇవన్నీ ఆయన అరికట్టకపోతే ఇదిలో ఉంటుంది. పవన్ కళ్యాణ్కి కాపు జాతికి పోయేదేం లేదు ఇక్కడ.
టీడీపీ మనుగడ ఉండదు ఇక. అవును, అదే సమయంలో ఇంకోటి ఇప్పుడు వీళ్ళకి దాదాపు స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి రాజ్యాధికారం వచ్చిన పరిస్థితి ఏం లేదు. ఇంకోటి చెప్తున్నావు, మేము ఓడిపోవచ్చు కానీ మేము ఓడించడంలో మేము ముందుంటాం, గెలుస్తూనే ఉంటాం. ప్రసాద్ గారు అది చాలా పెద్ద మాట. అవును, ఆ మాటని కనుక అది తెలుసుకుంటే, ఆ మాటల అర్థాన్ని కనుక పూర్తిగా తెలుసుకుంటే, ఆ మాటల్లో అర్థం చేసుకుంటే వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్నారు ఒక రకంగా. అంటే శుతిమెత్తంగా కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏం కోరుకున్నారంటే ఎల్లప్పుడూ మా పల్లకీలు మోయటమే కాదు, పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పారు కదా యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని, ఒక మెట్టు దిగి పెద్దన్న పాత్ర పోషించమన్నారు కదా. మీరు చెప్పినట్టే మేము అడుగుతున్నాము, మిగతా కులాలను కలుపుకుంటా వెళ్తున్నాం. మీరు కులాలు కలిపే సిద్ధాంతంలో ముందున్నారు కాబట్టి మీరు కులాలు అనగారి వర్గాలకి మీరు రిప్రజెంటేటివ్గా సీఎం కావాలని కోరుకున్నారు. ఇక్కడ రెండు విషయాలు సార్. ఒకటి, గౌరవప్రదమైన సీట్లు జోయ్ గారు చెప్పినట్టుగా, ఇందాక ప్రసాదరావు గారు ఆయనకి ముద్రగడ్డ గారు ఎట్లో హరిరామ జోయ్ గారు అనేది కాపు కులంలో ఇప్పుడు ఆ జాతి నడిపించడం 88 సంవత్సరాల రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు. ఆయన కోరిక ఒకటే, అందరి కోరిక ఒకటే, గౌరవప్రదంగా సీట్లు 60 ఇస్తారా 70 ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయాలి. అదేవిధంగా ఎలక్షన్ ముందే ఈ 10 రోజుల్లో తెలియజేయకపోతే కష్టం. అదే సమయంలో పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు ఇస్తారా ఏమి ఇస్తారనేది తెలియజేయాలి. రామాదేవి గారు, మొత్తానికి ప్రసాద్ గారు అన్నట్టు మేము గెలవలేకపోయినా ఓడించడంలో మాత్రం ఖచ్చితంగా ముందుంటా ఉన్నారు. అంటే ఈ మాటల అర్థం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ఆ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మీది? ఇప్పుడు కోవట్లని ముద్ర మీ మీద కొంతమంది ఓ వర్గం వేసిన తర్వాత మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏం నిర్ణయించుకోబోతున్నారు? ప్రసాద్ గారు మాట్లాడిన మాటల్లో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకుందంట. అలాగే భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? వాళ్ళు ఆల్రెడీ చెప్పారు 2009 నుండి మీరు ఎదురు చూస్తున్న మీ కోరిక నెరవేరుతుంది అని. దీన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం. అలాగే ఇందాక అన్నారు రాజకీయంగా అనుభవాన్ని. రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న వేస్తారు మీడియా వాళ్ళు. చేస్తే ఆయన చెప్పారు ఏముంది సీఎం పదవి, ఉప్పుమూట మేస్త్రి, ఇసుకమూట మేస్త్రి అంటే ఏంటి? మేస్త్రి ఉంటాడు, అన్ని పనులు చెప్తాడు, అన్ని సమన్వయం చేసుకుంటూ వెళటమే అంత నేర్చుకుంటారన్నారు. అదే విధంగా రాజకీయం అంటే పుస్తకమే రాదండి. ఈ రోజున మాకు ఏమీ తెలియదు వాళ్ళం వచ్చి 2 సంవత్సరాలు పనిచేస్తాక మాకు రాజకీయం అంటే తెలిసింది. అలాగే మా మీటింగ్ లోకేష్ గారు కూడా ఫస్ట్ ఏం తెలియదు, అందరూ ఆయన అవహేళన చేశారు పప్పు అని, ఆ తర్వాత ఆయన రాడ్ వెళ్తా ఉన్నాడు. మరి అలాగే మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్తానండి. నిన్న మా మీటింగ్ ని పూర్తిగా తీసుకుని 4 యువకులు జనసేన వాళ్ళు నిన్న మా ఇంటికి వచ్చారు. కాపు కులం గురించి సర్పంచ్ నుంచి బూత్ స్థాయి నుంచి మాకు ఏదైతే న్యాయం జరగాలని మీరు మాట్లాడారో మా యువతకు అది స్ఫూర్తిదాయకం. మేము రాబోయే రోజుల్లో నాయకులుగా ఎదగాలి అంటే, మేము ఈ రోజు నాయకులుగా ఉన్నామంటే మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. నాయకుల్ని చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు నాయకుల్ని చేస్తానంటున్నారు. కింద స్థాయి నుంచి ఆయన ఇచ్చిన పదవుల వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు. కాబట్టి మాకు ఇంకొక మీటింగ్ కావాలి మీ ఆధ్వర్యంలో. ఆ మీటింగ్ స్ఫూర్తితో మాకు మీటింగ్ కావాలి అని అడిగారండి నిన్న 4 వచ్చి. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే యువత ఎంత చైతన్యం పొందారు, మా మీటింగ్ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకంటే అంతమంది పెద్దల సందేశం బూత్ స్థాయి నుంచి మీకు అన్యాయం జరుగుతుంది, మీరు ప్రతి దానిలో భాగస్వామ్యం కావాలి అని ఏదైతే చెప్పారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరు ఇండస్ట్రీలు వాళ్ళండి, ఇండస్ట్రీలు ఉన్న వాళ్ళు, అలాగే బిజినెస్ పీపుల్ అండి 4 వచ్చారు. మన ఓట్లు మన సీట్లు అనే నినాదం మీద మీరంతా కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీకు కావాల్సిన సీట్లు మీరు సాధించేంత వరకు మీరు పోరాటం చేస్తారు. వాళ్ళు అదే అడుగుతున్నారండి. నేను కూడా పెట్టుకుంటాను, నా పేరు కూడా ఇవ్వండి. ఒక ఏదో నియోజకవర్గంలో నా పేరు ఇవ్వండి. ఒక అతను బలంగా వచ్చి నిలబడ్డాడండి నిన్న. ఇది కటారి శ్రీనివాస్ గారికి కూడా చెప్పారు, పెద్దలకు కూడా చెప్పారు. మా పేరు ఇవ్వండి, వారి సీటు ఎవరికి ఇచ్చినా పనిచేద్దాం, మనము ఇంకా చేద్దాం, రాజకీయంగానే చేస్తాం. మేము ఇక్కడ కొన్ని మాటలు ఉపయోగించకూడదు, ఖచ్చితంగా చేస్తామంటున్నారు. కాబట్టి మేము కూడా రాజకీయంగా సామాజికంగా చైతన్యవంతులం అవుతాము, మేము కూడా ముందుకు వెళ్తామని యువతకు అవకాశాలు ఇవ్వండి అండి. యువతకైనా మీరు ఇస్తామంటున్నారు, యువతకు అవకాశాలు ఇవ్వండి. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. చంద్ర శ్రీనివాస్ గారు, పాకనాటి రమాదేవి గారు, ఏలూరు ప్రసాద్ గారు, అమ్మ శ్రీనివాస నాయుడు గారు, అక్షర సత్య గారు.